గాయ్స్, ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన దేవుడికి నైవేద్యంగా అయినా చాలా బెస్ట్ అండ్ క్విక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను 2 టైప్స్ ఆఫ్ కిస్మిస్ తీసుకుంటున్నాను అండ్ బాదం, జీడిపప్పు తీసుకుంటున్నాను. బాదాన్ని, జీడిపప్పుని చూపించిన విధంగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మన డ్రై ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 3 కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే వాటర్ వేసుకుంటున్నామో అదే కప్తో మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత చూడండి, వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా బాయిల్ అయ్యే టైంలోకి మనం 1 కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేది రవ్వకి బాగా అబ్జర్వ్ అయ్యి బాగా దగ్గరకు వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చిన టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 కప్స్ వాటర్కి 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 1.5 కప్ వరకు షుగర్ను వేసుకుని దీన్ని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. 3 కప్స్ వాటర్కి 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్ వరకు షుగర్ అయితే స్వీట్ అని బాగా సరిపోతుంది. వీటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కదా. ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరలా ఒకసారి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.